అంటే అంచనాలకు భిన్నంగా ఇంత తేడా ఎందుకు అనిపిస్తుంది సార్? మొదటిగా అండి, ఎగ్జిట్ పోల్స్ చేసే విధానం ఏదైతే మనం ప్రీ పోల్ సర్వే అనేది చేస్తామో, దిస్ యూస్ టు బి అ బ్యూటిఫుల్ సైన్స్ అండి. ఇది ఒక ఆర్ట్. సందర్భంలో స్టాక్ మార్కెట్ కూడా చాలా తీవ్రమైన ప్రభావం, అది చాలా పతనాల కింద పడుతూ అన్నట్టు చూస్తున్నాము. సో ఈ ఎగ్జిట్ పోల్ అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ సైన్స్ అండి. బట్ ఈ రోజు నాకు ఎంత బాధ వేస్తుందంటే, ఆ సైన్స్ దట్ ఐ లవ్డ్ సో మచ్ డిస్పైట్ ఆఫ్ బీయింగ్ అ మెడికల్ డాక్టర్, ఈ రోజు ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ యాజ్ అ టూల్ ఫర్ ఎక్స్టార్షన్. Everybody is trying to exploit it left, right and center. And numbers, ఎలాంటి నంబర్స్ పడితే అలాంటి నంబర్స్ ఇస్తున్నారు. ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఏమొస్తుందో చెప్తాం. ఒక XYZ ఏజెన్సీ ఉంది విచ్ ఇస్ పర్ఫార్మింగ్ అ పర్టికులర్ సర్వే. సో తినకి ఏమైపోతుందంటే, ఒక రాజకీయ క్లయింట్ ఉంటాడు. ఈ రాజకీయ క్లయింట్ ఏ పార్టీ అయితే తన క్లయింట్ అని చెప్పేసి వాళ్ళ వాలంటీర్స్కి అందరికీ తెలుస్తుంది. సో తిన ఏం చేస్తాడు, అదే వాలంటీర్ లేకపోతే అదే ఇంటర్న్ని శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి పంపిస్తాడు. అక్కడ ఈ ఇంటర్న్ తన క్లయింట్ని అపీజ్ చేయడానికి శాంపిల్స్లో ఏదో ఒకటి కొంచెం తారుమారు చేయడమో లేకపోతే కొంచెం ఇన్క్లినేషన్ చూపించడమో చేస్తాడు. అయిపోయింది. అక్కడే యూ హెవ్ గాట్ ది ఇన్వెస్టిగేటర్స్ బయాస్. సో ఇన్వెస్టిగేటర్స్ బయాస్ రాగానే మీకేమైపోతుంది, యూ విల్ ఫైండ్ ఎర్రర్ ఇన్ యువర్ స్టడీ. అండ్ ఇదిగాక ఫర్దర్ ఏమైపోతుందంటే, ఎక్కడి నుంచి అయితే శాంపిల్ తీసుకుంటున్నారో ప్రాపర్గా మనం చాక్అవుట్ చేసిన క్వశ్చనియర్ని ఆ శాంపిల్కి, అంటే ప్రజలకి, ఓటర్కి సరిగ్గా అర్థం చేపివ్వాలి. అండ్ దాన్ని ఎగ్జాక్ట్గా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అది అవ్వట్లేదు. మీరు వార్ రూమ్లో ఇప్పుడు సార్ లాంటి వాళ్ళు, మనం ఎంతమంది అపర మేధావులు కూర్చున్నా కానీ అది పెద్ద ప్రభావం ఉండదు. మీరు అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ కలెక్ట్ చేయడానికి ఎవరిని పంపిస్తున్నారు, ఈజ్ హీ డూయింగ్ హిస్ జాబ్ యాప్ట్లీ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. సో దానికోసం యూ హ్యావ్ టు అడాప్ట్ అ ఫ్యూ టెక్నిక్స్ లైక్ ది డబుల్ బ్లైండింగ్ ఎట్సెట్రా. ఈరోజు యాజ్ అ న్యూస్ ఏజెన్సీ మీరు ఒక సైంటిఫిక్ రివ్యూ కమిటీ